హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పలావ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసే చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఇలా చిక్కుడుకాయ పలావ్ కూడా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. కుక్కర్లో చేస్తానండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక కుక్కర్ బాండిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హోల్ బిర్యానీ మసాలా సరుకుల్ని యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే 2 టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 చిల్లీస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప కూడా ఉంటే అవి కూడా చిన్న ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి. ఇవి వేగడం కోసం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూడండి సాఫ్ట్గా అయిపోయాయి, బాగా వేగాయి. చిక్కుడుకాయలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలా వేగిన దాంట్లోకి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. గింజలతో సహా చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పెట్టుకుని బాగా తిప్పి ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాలు పచ్చివాసన పోయే వరకు క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. రైస్ అండి, ఇలా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఈ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వాష్ చేసుకొని నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన దాంట్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకుని గట్టితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో రైస్ ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుందండి పలావ్కి. ఇప్పుడు క్లోజ్ చేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రైస్ మంచిగా వేగిపోతుంది. ఒకసారి బాగా గట్టితో తిప్పి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ పలావ్లో చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. టూ విజిల్స్ తర్వాత ఇలా ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి.
చూడండి, రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. పలావ్ రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసారంటే ఉన్న తేమంతా పోతుంది, బాగా పొడపొడలాడుతూ వస్తుంది. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిక్కుడుగాయతో పలావ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా యమ్మీగా ఉంటుందండి. మస్ట్ ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.